హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్. ఈరోజు నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా క్రాస్గా ఉన్న పీసెస్ని తీసుకోండి. మినిమం 1.5 ఇంచ్ ఉండాలండి. వాటిని రెండు ఆపోజిట్ డైరెక్షన్ కట్ చేసుకున్న పీస్లోనే రెండు ఉంటాయి కదా, ఆ రెండింటిని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా పార్ట్స్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లను కూడా అలాగే యాడ్ చేసుకోవాలండి, డైరెక్షన్స్ చూసుకుంటూ. ఇప్పుడు మనం పాదంని రెడీ చేసుకోవాలి. చూడండి, ఒక సీజర్ తీసుకొని ఇలా మెల్లిగా కొట్టాలండి. గట్టి కొట్టకండి, ఎరిగిపోతుంది. అప్పుడు మెల్లిగా కొట్టినప్పుడు ఏమవుతుందంటే నీడిల్కి పాదంకి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుందండి. ఆ గ్యాప్లో థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకుంటూ క్లాత్ని చూసుకుంటూ మెల్లిగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు చాలా నీట్గా వస్తుందండి పైపింగ్. నార్మల్ పాదం, మనం సింగిల్ పాదం యూస్ చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలాగే, ఇంకా అంతకన్నా నీట్గా వస్తుందండి. ఎందుకంటే మనం సింగిల్ పాదంలో థ్రెడ్ అటు ఇటు ఇన్సర్ట్ అవ్వచ్చు. కానీ ఇందులో ఏమవుతుందంటే ఈ గ్యాప్ ఉండడం వల్ల గ్యాప్లో థ్రెడ్ ఇన్సర్ట్ అయ్యి స్టిచ్ అనేది సమానంగా పడుతుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న పీస్ ఉంది కదా, జాయిన్ చేసుకున్న దగ్గర క్లాత్ అనేది ఇట్లా 2 పార్ట్స్గా చేసేయాలి. అందులో థ్రెడ్ పెట్టాలండి. పెట్టేసి ఇప్పుడు మనం స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలండి. చాలా నీట్గా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో పైపింగ్ థ్రెడ్ అనేది. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ యూజ్ చేయొచ్చు.